వాళ్ళ పని వాళ్ళు చేస్తారు డ్యూటీ, ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్. ఎంత దుర్మార్గమా? ఎక్కడ బతుకుతున్నాం మనం? పోలీస్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తారు, ఎవరిని పంపించకు, బీసీలు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి రైట్స్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి నీకే కాదు నరేంద్ర మోడీకి కూడా తగులుతుంది పాపం. మనం ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమానికి మా ఫుల్ మద్దతు అన్నారు. ఇప్పుడు ఏడపండుకున్నారా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది టైం. ఈ రాజకీయ నాయకులు ఏడపండుకున్నారు? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్లో కొట్లాడి నరేంద్ర మోడీతోని 9th షెడ్యూల్లో బిల్లు పెట్టియండి అని అంటే అన్ని పార్టీలు మద్దతు పలకరించినాయి. మరి ప్రాణం పోవడానికి కారణం ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? కాబట్టి తెలంగాణ ప్రజలందరూ పసిగట్టండి. ఇలా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీసీ బిడ్డల్ని చూసేటువంటి హక్కు లేదు. మీరు చచ్చిపోండి, మీకు హక్కులు ఇయ్యం, మీరు రోడ్లకి కొట్లాడినా మిమ్మల్ని పట్టించుకోం. ఇంకా నక్సలైట్ కాకపోతే ఇంకేమవుతారు ప్రజలు? దేశంలో నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అడవులను మొత్తం అంబానీ ఆదాన్ని కట్టబెడతాడు. పంపించారంట. రేపు 4 కోట్ల మంది బీసీ బిడ్డలు ఈ హాస్పిటల్ ముందు కూర్చుందాం, అదేదో గేట్, ఈ హాస్పిటల్ ముందు కూర్చుందాం, అదేదో గేట్ పాసు టైము అని రూల్స్ చెప్తాం. మనకే రూల్స్ ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. ఆ పద్ధతి ప్రకారం వెళ్దాం. రేపు పొద్దున్న 6 గంటలు. ఎన్ని గంటలకు సార్? సిఐ సార్ టైమింగ్స్ ఎన్ని గంటలకు సార్? విజిటింగ్ టైమింగ్స్ అని చెప్పండి, మా సమాజానికి చెప్పుకుంటాం మేము. సూపరింటెండెంట్ సార్ అయితే ఇక లేరు కదా సార్, మీరే ఉన్నారు కదా, ఆ గైడ్లైన్స్ మీకే తెలిసి ఉంటాయి కదా సార్. మనం చూసేది సరేలేండి సార్, సార్ని అడిగే పోతానులేండి. థ్యాంక్ యూ. చంపేసి రమావని బతికి ఉన్నాడు లోపల. సున్నిత్యం మాకు తెలుస్తుంది కదా సార్. నేను పోలే సార్, అప్పుడు సార్, ఇప్పుడు లేదు కదా. 6 గంటలకు గ్యాప్ అయింది. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు కదా సార్. సరే ఆయన పోయింది సార్, ఓకే. ఆయన పోయినప్పుడు మంచిగా 6 గంటలు అయింది కదా. పానం పోవడానికి 6 సెకండ్లు సరిపోతుంది. చెప్పండి. అవును సార్, ఆయన పోయినప్పుడు మంచిగానే ఉన్నాడంట. 6 గంటల కింద సార్. నేను కోరుకుంటున్నా సార్. ఆయన అలా అవడానికి కారణమే రేవంత్ రెడ్డి. మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. ఆయనను పంపించారు సార్, మంచిదే. ఇప్పుడు ఎట్లుండదో తెలియదు కదా. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. అందరూ బాగుండాలని కోరుకుంటాం సార్. మేము మీ పట్ల మాకేం ఉండదు కదా.